టీఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్ ఉంది ఈరోజు అని చెప్తే కార్యకర్తలకు ఒక ఇన్ఫార్మ్ ఇస్తున్నామని అందరూ కూడా ఇక్కడ చేరుకున్నందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క లీడర్కు వేదిక పైన అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గతంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు జరగడం ఏంటంటే కారణం అంటే గతంలో మన ఎమ్మెల్యే గారు ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద ఆలకూడదు, ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద ఆలకూడదని ప్రభావాలు పలికిన సందర్భం ఉంది. అయితే ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయిన వెంబడే కొంతమంది కోవాట్లు ఉన్నారు. ఆ కోవాట్లు అటు ఇటు కాకముందుకే ఎలక్షన్ అయిన వెంబడే ఆ కోవాట్లు ఇంటికాడ కూర్చొని మరీ వీళ్ళు పోలే వాళ్ళ ఇళ్ళ కాడ పోయి కూర్చొని ఇదే ఎమ్మెల్యే జైనింగ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇంకా కూడా మనకు ఇంకా జైనింగ్ల ఆలోచనలోనే ఉన్నారు కానీ రైతులకు ఏం మనం అందిస్తున్నాము, రైతుల పరిస్థితి ఏంది, ఈ ఇళ్ళ లబ్ధిదారుల పరిస్థితి ఏంది అనే ఆలోచన లేదు. మన ఎమ్మెల్యేకి అది అసలు ఆశించలేదు. మన దానా ఇలా రైతులు చూస్తే మన పిఎస్సిఎస్ ఆఫీస్ కాడ చెప్పులు పెడుతున్నారు లైన్లో. పొద్దుగాల 6 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటల దగ్గర వాళ్ళు కూడుకు గుడ్డకు కూడా ఏదానికి నోసుకోకుండా ఎండ వానకుండా లైన్లో లేవాడి మళ్ళీ పొద్దు మీకు సంచులు లేవంటే మళ్ళీ పోతున్నారు. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఆ రైతులను పట్టించుకొని రైతులకు సరిపోయిన యూరియా సంచులు కానీ ఫెర్టిలైజర్ కానీ అందించే ఆలోచన లేదు. ఆయన దీన్ని అసలు పట్టించుకోవడం లేదు. ఈ ముఖ్యంగా వీళ్ళందరూ పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చిగా పార్టీలో చేర్చుకునే ఆలోచనలు పక్కకెట్టి ఇవాళ మా రైతులను కాపాడమని ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్ల దగ్గర పోతే ఏ ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడు అనేటువంటి లేడు. అలా ఇల్లు ఉన్నోనికి ఇల్లు ఇస్తుండ్రు. సామాజికంగా ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఆల్ పార్టీసు అందరికి కూడా ఇల్లు ఇవ్వాలి. లేదు వాళ్ళ పార్టీల కాడికే ఇచ్చుకుంటారు. దాన్ని కూడా ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా దానికి అవసరమైనది ఇల్లు ఎవరికి ఉందో ఇందిరమ్మ ఇల్లు లేని వారికి లబ్ధిదారునికి ఇల్లు ఫస్ట్ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం. లేకపోతే దీని మీద కూడా ఖచ్చితంగా ఇంకా మేము కూడా ఉద్రిక్తంగా ఉద్యమం సాధించి మళ్ళీ దీని మీద ప్రతిరోజు ఎక్కడనో తానా ప్రెస్ మీట్ పెడతామని కూడా మీ అందరికీ విన్నవించుకుంటున్నాం. అయ్యా ఎమ్మెల్యే గారు, ఆ ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఉన్నోనికే ఇల్లు ఇస్తున్నారు, లేనోనికి మాత్రం ఇల్లు లేదు. లేనోడు లేకుండా పోతున్నాడు. ఫస్ట్ లబ్ధిదారుడు గుడిసెతో ఉన్నోనికి పరిస్థితి బాగాలేనున్నోనికి ఇల్లు ఇవ్వాలి. ఆ ఇల్లు కూడా వాడు ఏదన్నా జాగలో కట్టుకొని జాగ పెట్టి 60 గజాలే అని పెడితే 60 గజాలకు వాడు కట్టుకోడు, నువ్వు ఇయ్యవు. ఇయ్యగానక ఇవన్నీ పెట్టబుద్ధి లేక ఏదో సామెతలాగా చెప్తున్నారు మీరు. పెట్టబుద్ధి ఉంటే వాడు ఏ ప్లాట్లన్నా కట్టుకోండి, వానికైతే ఇల్లు ఇవ్వాల్సింది. పేదోనికే, బలిచినోనికి వద్దు, ఇల్లున్నోనికి వద్దు. ఓన్లీ అందులో కూడా మీ కార్యకర్తలకే ఇల్లు ఇస్తున్నారు. ఇతరులలో కూడా లబ్ధిదారుడు, నిజమైన లబ్ధిదారుడు ఉంటే ఎంఆర్ఓ కానీ ఎమ్మెల్యే కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ దాన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఆ ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కావాలని మన ఎంఆర్ఓ గారు ఇసుక పర్మిషన్ ఇస్తే ఎక్కడ లబ్ధిదారులు మిడ్చిల్ మండలానికి ఇప్పుడు ఈ బోయినపల్లి ఉంది, బోయినపల్లికి వెళ్ళి మసివల్లపల్లి వేముల ఉంది లోపలికి, అక్కడికి వెళ్ళి కొత్తపల్లికి వెళ్ళి మనం ఇలా ఇసుక తీసుకురావడానికి లబ్ధిదారునికి ఇసుక ఇట్లకెళ్ళి ఓపించుకునే కొద్దీ కూలీ ఎక్కువ అవుతుంది. దాన్ని ఇసుక ఫ్రీ అన్నావు కదా, ఇసుక ఫ్రీ కొద్దీ ట్రాక్టర్లకు తెచ్చిన కూలీలకి డబల్ అవుతుంది. కాబట్టి